అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే విధంగా చూపిస్తానండి. బ్యాచిలర్స్కైనా, కొత్తగా పెళ్ళై వంట రాని వాళ్ళకైనా, ఎలాంటి వాళ్ళకైనా చాలా సింపుల్గా ఉండే విధంగా చూపిస్తాను. చూసేయండి. ఈ వీడియోలో ముందుగా నేను 1 కేజీ మటన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఉప్పు వేసుకుంటున్నాను. కల్లు ఉప్పు అయితే తీసుకున్నాను నేను 2 స్పూన్లు. తర్వాత పసుపు అండి 1 టేబుల్ స్పూన్. తర్వాత కారం ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. మటన్లోకి ఏంటంటే కారం ఎక్కువగానే పడుతుంది. మీ కారానికి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. కారం అనేది ఎక్కువ పడితేనే మటన్ అనేది బాగుంటుంది. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. కారం ఉప్పు మటన్కి బాగా పట్టేస్తుంది. ముందుగా అలా కలిపి పెట్టేసుకుంటే తర్వాత అయితే ఆనియన్స్ అలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక పెద్ద సైజు అయితే ఆనియన్ తీసేసుకొని అలా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి అలా చిలికలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్లు అండి. ఒక పెద్ద స్పూన్తో తీసుకున్నాను నేను. ఆయిల్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 1 నిమిషం అలా వేగాక ఉల్లిపాయలు బాగా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అవి వేగాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మటన్ అనేది బాగా ఎక్కువ టైమే పడుతుందండి ఉడకడానికి. మీరు కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా దీంట్లోనే చేసేసుకుంటున్నాను. మొత్తం అలా మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. తర్వాత అయితే మనం మసాలా రెడీ చేసుకుందాం. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నానండి. ఇంట్లో చేసుకున్న మసాలా అప్పటికప్పుడుది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ అనేది. 4-5 టేబుల్ స్పూన్లు ధనియాలు, కొంచెం చెక్క, లవంగాలు యాడ్ చేసుకున్నాను. లవంగాలు ఒక 4 తీసుకున్నాను. చెక్క చిన్న సైజు అంతే సరిపోతుందండి. అవి బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈలోపు మన మటన్ అయితే ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ముందుగా వాటర్ పోసేసుకోకుండా ఈ వాటర్ ఆల్రెడీ మటన్లో ఉంటుంది కాబట్టి అది ఇంకిపోయే వరకు ఉడికించుకుంటున్నానండి. మధ్యలో అలా చూసుకుంటూ ఉడికించుకుంటున్నాను. చాలా బాగుంటుందండి మటన్ కర్రీ అనేది. ఇది చపాతీలోకైనా, పలావ్లోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను నేను. ఎవరైనా ట్రై చేయొచ్చండి. బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత అయితే ఒక టమోటా తీసుకున్నానండి. నేను చిన్న సైజ్ టమోటా. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి టమోటా. నేనైతే కొంచెం చిన్న సైజ్ టమోటా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. మటన్ అనేది త్వరగా ఉడకదు కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి. వాటర్ పోసేసుకొని ఉడికించుకుంటున్నాను. కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఉడకటానికి వాటర్ ఎక్కువే పడతాయండి. తర్వాత అయితే మనం రోట్లో దంచేసుకుందాం మసాలాను అయితే. నేనైతే రోట్లోనే దంచుకుంటానండి. మీరు మిక్సీ ఉంటే మిక్సీ అవైలబుల్ ఉంటే, రోల్ అవైలబుల్ లేకుండా మిక్సీ ఉంటే మిక్సీలోనే వేసేసుకోవచ్చండి. రోట్లో దంచుకొని వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా రోల్ అవైలబుల్ ఉంటే ట్రై చేయండి ఇలా. తర్వాత అయితే ధనియాలు బాగా మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్క అయితే యాడ్ చేసుకున్నాను. అల్లం దంచుకున్నాక వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి అనేది కొంచెం బాగా ఎక్కువగానే పడిద్దండి. వెల్లుల్లి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పడిద్ది. వెల్లుల్లి ఎక్కువ వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మటన్ కర్రీలో గ్రేవీ బాగా కలిసి వస్తుంది. ఒక 3-4 ఉన్నా, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా గ్రేవీ అనేది ఉంటే బాగా కలిసి వస్తుంది కర్రీ కూడా. తర్వాత కొబ్బరి ముక్కలు యాడ్ చేసేసుకొని దంచుకుంటున్నాను. బాగా అలా మెత్తగా అయ్యే వరకు దంచుకోండి. ఈలోపు మన మటన్ అయితే హాఫ్ వరకు ఉడికిపోయిందండి. మధ్యలో అలా చెక్ చేసుకుంటూ ఉన్నాను.
ముక్క పట్టుకొని చూస్తే ఉడికినట్టు కొంచెం అలా అనిపిస్తుందండి. ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. మధ్య మధ్యలో అలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను. బాగా దగ్గర పడాలండి ఆ మటన్ అనేది. అలా దగ్గర పడ్డాక మనం దంచుకున్న మసాలా యాడ్ చేసుకోవటం, 2 నిమిషాలు అలా ఉంచుకొని దగ్గర పడే వరకు ఉంచుకొని మనం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. కుదిరినప్పుడు చూడండి. చాలా బాగుంటుంది మటన్ కర్రీ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.